హలో ఫోక్స్, వెల్కమ్ టు vinu.exe. ఓపెన్ చేస్తే మన క్యాంపింగ్ బ్లాగ్. ఈ విషయం గురించి మన గాయస్ ఏమనుకుంటారో చూద్దాం. మెంబర్ ఆఫ్ హైడ్ పార్క్ అసోసియేషన్ ఫర్ డ్రింకింగ్. అంటే వేరు, నాకు ఏం తెలీదు, బాగా తింటాను, తిరుగుతాను. బ్యాట్మ్యాన్ అన్నీ చెప్తుంది ఈ పాపని ఇంకా నువ్వేం చేస్తావు? గుడ్డు పెడతా. చాలాసేపు డిస్కషన్ తర్వాత ఇవన్నీ మన వల్ల ఎవరాలు కాదని లోపల కూర్చొని మంచి క్రికెట్ ఆడుకున్నాం. లోపలైతే ఏం ఐడియాస్ వస్తలేదని బయటికి పోయి మళ్ళీ ఆలోచించినాం. ఈసారి ఒక ఐడియా వచ్చింది. ఫస్ట్ అయితే షాపింగ్ స్టార్ట్ చేద్దాం, మిగతావని తర్వాత చూద్దాం. మన వాళ్ళు చేసిన స్టంట్ల వల్ల మన మీద నమ్మకం పోయింది ఇక్కడ వాళ్ళకి. సో వచ్చి చెక్ చేసుకొని వెళ్తున్నారు. చికెన్ అంతా సర్దేసి కాట్లో కుక్కేసాం. ఇంకా బిల్లు పే చేసి బయటకు వచ్చి చూసాం. ఇక్కడ మన వాళ్ళ పర్ఫార్మెన్స్ మనం చూడొచ్చు. చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు సర్దడానికి. ఇంకా పొద్దున్నే లేచి కుకింగ్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. ఒక 5 to 6 kgs చికెన్ తీసుకున్నాం, ఒక 2 kgs మటన్ తీసుకున్నాం, 1 kg పన్నీర్ అండ్ మిగతావి కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాం. అన్ని వాళ్ళు ఎందుకురా పెళ్ళిగా నడుతున్నావా? హియర్ యూ కెన్ సీ ద మ్యారినేట్ చేసిన పైనాపిల్. ఇది గ్రిల్ మీద చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ వీ నో సమ్ ఫ్రూట్స్. వోడ్కాలో కాదండి బాబు, నార్మల్గా తినడానికి. అలాగే కొన్ని పైనాపిల్ పీసెస్, ఇఫ్ యూ నో అండ్ సమ్ వాటర్మెలన్ పీసెస్ టు. We packed all the items in trays and labeled them with respect to name of the items. You can see chicken curry, mutton curry and everything. Onions and lemons, important కదా. ఇంకా అడవిలో ఏ యానిమల్ మమ్మల్ని ఏం చేయొద్దని చెప్పేసి దేవుడికి దండం పెట్టుకొని స్టార్ట్ అయిపోయినాం. అన్ఫార్చునేట్లీ మనకి అసైన్మెంట్ డెడ్లైన్ ఉంది ఈరోజు. సో ఏం చేయలేక కార్లో కూర్చొని చేసుకుంటున్నా. నిన్న చేసుకోవచ్చు కదా అని మీరు క్వశ్చన్ అడగచ్చు. మనం ఇండియన్స్ కాబట్టి లాస్ట్ మినిట్ థింగ్స్. మా ఫ్రెండ్గా లివర్ అమ్మేసి అయినా సరే ఇక్కడ ఇలాంటి ఇల్లు కొందాం అనుకున్నా, కానీ ఈజ్ ఎ చైన్ స్మోకర్ విత్ డ్యామేజ్డ్ బాడీ పార్ట్స్. ఈ జింక మాకు వెల్కమ్ చెప్పడానికి వచ్చింది అనుకుంటున్నారా? లేదు, మాకు నైట్కి డిన్నర్ అవ్వడానికి వచ్చింది. వినేసింది అనుకుంటా, పరిగెడుతుంది. మీకు 2 సిమిలర్ గ్యాంగ్స్ చూపిస్తా. ఇది బఫెలో గ్యాంగ్ 1, ఇది 2. మాకంటే ముందు వచ్చిన బ్యాచ్ హాయిగా చల్లగాలికి పడుకొని చిల్ అవుతున్నారు. ఇంకా సామాన్లన్నీ దించేసి క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశారు మనోళ్ళు. బాల్ లోపల పడితే బాగుండు అనుకున్నాం, ఎందుకంటే ఈత రానన్న ఒక లోపలికి దోసి మళ్ళీ సేవ్ చేస్తున్నట్టు మంజుమల్ బాయ్స్ సీన్ రీక్రియేట్ చేద్దాం అనుకున్నాం, కానీ పాసిబుల్ అవ్వలేదు. అలా కాసేపు ఆడుకున్నాం. నేను కొన్ని వీడియోస్ తీసుకున్నా. ఇంకా లేట్ చేస్తే సన్లైట్ పోతుందేమోనని చెప్పేసి టెంట్స్ వేద్దామని స్టార్ట్ చేసినాం. క్యాంపింగ్ టెంట్ వేయడానికి అవసరమైన ఐటమ్స్ అన్నీ మనం ఉన్న కిట్లోనే ఉంటాయి. సో నో వరీస్. మన టాపర్ మల్లికార్జున్ గారు మొత్తం మాన్యువల్ అంతా బాగా చదివేసి ఫైనల్గా ఒక టెంట్ వేశారు. ఫైనల్గా కింద మీద పడి అటు ఇటు వేసి టెంట్ అయితే వేసారు. గాలి కొంచెం సపోర్ట్ చేయలేదు, స్టిల్ ఇట్స్ ఓకే. ఈ టెంట్ వేయడంలో మాత్రం మన కంట్రిబ్యూషన్ 0, ఎందుకంటే మనం ఇప్పుడు వ్లాగర్ కదా. Anyways, let's take a drink break and I'll introduce my Dandupalam gang. This is our Pandukoti. This is first beer. Hey, Sandipana is love. Chapra. వీడే మా ఇంటి పెద్ద, ఆడి పేరు తాత. అది ఎందుకు పెట్టుకున్నామో మీకు ముందు వీడియోస్లో తెలుస్తుంది. హ్యాండ్ మందే, ఎందుకంటే మనం వాటర్ ప్యాకెట్ బ్యాచ్, అంటే వాటర్ మాత్రమే తాగుతాం, దానికి అర్థం. తప్పు అర్థం చేసుకోకండి. అలా అమృతం పుచ్చుకొని పక్కనే ఒక లేకుంటే దాంట్లో ఆడుకుందామని వచ్చేసాం. కానీ ఇక్కడ మేము కొన్ని అద్భుతాలను చూసాం. ఆ అద్భుతాలని మా కంటితో మీ కంటికి చూపిస్తున్నాం. లెట్స్ సీ. సరే ఎన్నెన్నో అనుకుంటాం. అలా మా గాయస్ అనుకొని వచ్చి సెకండ్ టెంట్ కూడా వేయడం స్టార్ట్ చేశారు. ఆబ్వియస్గా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ టెంట్కి అంత టైం పట్టలేదు. సో చాలా ఫాస్ట్గా వేసేసారు. ఈ లేచేలోపు మనం లైట్గా అక్కడికి వెళ్ళి సన్సెట్తో ఫొటోస్, కొన్ని వీడియోస్ తీసుకొని వచ్చేసాం అనమాట. ఇంకా వర్క్ అయితే డన్. ఇక్కడ మా గాయస్ ఒక డర్టీ వర్క్ చేశారు. దీంట్లో అయితే నా పాత్ర 0. ప్లీజ్, ఓన్లీ ఫర్ 20+ ఆడియన్స్ ఇదైతే. మళ్ళీ నన్ను తర్వాత ఏమనకండి. హియర్ కమ్స్ ద విజువల్స్. ఇంకా గ్రిల్ సెక్షన్కి వచ్చినట్టయితే ఈ గ్రిల్ వాల్మార్ట్లో $20 తీసుకున్నాం. పెద్ద ఎఫర్ట్స్ ఏం అక్కర్లేదు. గాలి బాగా రావడంతో వర్క్ కూడా చాలా ఈజీగా అయిపోయింది. అన్ని ఐటమ్స్ దాని మీద పడేసి అటు ఇటు గాలి చేయడమే. మేము మొత్తం 17 మెంబర్స్ వెళ్ళాము క్యాంపింగ్కి.
ఫస్ట్ ఈవినింగ్ ఒక 10 మెంబర్స్ వెళ్ళినాం టెంట్ అవి ఇవి సెట్ చేయడానికి. మిగతా వాళ్ళు షిఫ్ట్స్ ఉన్నాయి కాబట్టి అవి ఫినిష్ చేసుకొని నైట్ వరకు వచ్చేస్తామన్నారు. ఈ ఐస్ ప్యాక్లు డ్రింక్స్ మనం అస్సలు కాదు, ముట్టుకుంటే కొడతారు. ఇందులో ఒక రెడ్ బుల్ తప్ప మిగతావి మనవి కాదు. ఇక్కడ మన గాయస్ చక్కగా సాంగ్స్ వినుకుంటూ గర్ల్ ఫ్రెండ్స్తో ఫోన్లు మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా వదిలేసేయండి, మనం గ్రిల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇవి మన గ్రిల్ ఐటమ్స్ అనమాట. పనీర్, చికెన్, ప్రాన్స్, పైనాపిల్ అండ్ సమ్ మ్యారినేటెడ్ బెల్ పెప్పర్స్. నైట్ వచ్చే బ్యాచ్ కూడా ఈ జింక హాయ్ చెప్పడానికి వెళ్ళిందంట. వాళ్ళు వచ్చేసరికి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఐటమ్స్ అన్నీ ఫినిష్ అయిపోయినాయి యాజ్ యూ కెన్ సీ. మరి తాగిన తర్వాత మన వాళ్ళు కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందో తెలుసు కదా. ఆ వంట మొత్తం ఏమి క్రియేట్ చేసినా మన ఎలా ఉన్నారు. నైస్ నైస్. మోర్ ప్రాన్స్, మోర్ చికెన్ ఫర్ మోర్ పీపుల్. ఆల్మోస్ట్ అందరూ అవుట్ అయ్యారు అనుకుంటా, ఎక్సెప్ట్ మా తాత ఒక్కడు తప్ప. అది కొంచెం స్ట్రాంగ్ బాడీ కదా. యూనో ఎవ్రీ గ్యాంగ్ హ్యాస్ దట్ వన్ ఫ్రెండ్. ఎక్కువ తాగకండి అవుట్ అవుతారు అని చెప్పుకుంటున్నానే వాడే ఫస్ట్ అవుట్ అవుతాడు. అవుట్ అవ్వ నాలుగు ఉన్నప్పుడు నాకు లేవనరా. సి ఇంత చేసిన తర్వాత డ్యాన్స్ వేయకపోతే ఇది ఇన్కంప్లీట్ అయిపోతుంది కదా. సో లెట్ స్టార్ట్ ద మ్యూజిక్. డ్యాన్స్ అయిపోయిన తర్వాత లేక్ దగ్గరే పడుకుందాం అనుకున్నాం, కానీ యానిమల్స్కి భయపడి లోపలికి వచ్చి పడుకుందాం. టెంట్ చాలా స్పేషియస్గా ఉంది. వాళ్ళు మా నైబర్స్. మేము పడుకున్న తర్వాత ఒక అద్భుతం జరిగింది, అది లాస్ట్లో చెప్తా. టెంట్లో మొత్తం ఓపెన్ విండోస్ ఉండే. చాలా చల్లగాలికి మంచి నిద్ర పట్టింది. లక్కీగా వర్షం అయితే రాలేదు. టెంట్ సేవ్డ్ అండ్ వీఆర్ సేవ్డ్. ఈ వ్యూ మాత్రం మార్నింగ్ లేవగానే చూస్తే చాలా బాగా అనిపించింది. చూద్దాం ఒక్కొక్కరు ఏం చేస్తున్నారో. హియర్ ఇస్ దట్ సపోర్ట్ జాబ్ ముత్యం, బ్రేకప్ బాయ్. వీళ్ళు ముగ్గురు నేచర్ని ఎంజాయ్ చేస్తారు మంచిగా. వీడు సూర్యప్రదక్షిణాలు చేస్తుండు పొద్దున్నే లేచి. మిగతా వాళ్ళు ఇంకా లేవలేదు అనుకుంటా. లేచి టెంట్స్ అన్నీ ఫోల్డ్ చేసాం. అగైన్ గాలి సపోర్ట్ చేయలేదు. అటు ఇటు వేసి ఏదోలా కష్టపడి మనోళ్ళు ఫోల్డ్ చేశారు, కానీ ఈ లోపల ఎయిర్ అలాగే ఉండిపోయింది. టెంట్కి ఏమన్నా అయితే స్పాన్సర్ చేసినట్టు గుండె పగులుతుంది. ఎందుకంటే అవి ఉంచుకునేవి కాదు కదా, రిటర్న్ ఇచ్చేవి. అవి రీఫండ్ రాకపోతే ఆడు ఏడుస్తాడు. మళ్ళీ కాసేపు ఆడుకొని ఇంకా ఫుడ్ ఏముందో చూద్దామని వెళ్ళాం. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ కానిచ్చేస్తున్నారు తిన్నాం. ఇంకేం మిగిలిందో ఏమైపోయిందో. మేము ఇంకా ఇంటికి రిటర్న్ వెళ్తున్నప్పుడు ఈ టర్టిల్ వచ్చింది మా దగ్గరికి బాయ్ చెప్దామని చెప్పేసి. తీసుకెళ్ళి పెంచుకుందాం అనుకున్నాం, బట్ ఇట్స్ అ వైల్డ్ టర్టిల్. భయం వేసింది, ఇంకేం చేయలేక వదిలేసినాం దాన్ని అక్కడే. బాయ్ బాయ్ టర్టిల్. ఫైనలీ ఒక 35 మినిట్స్ జర్నీ తర్వాత ఇంటికి రీచ్ అయిపోయాం. హే, ఇందాక ఒక స్టోరీ చెప్తా అన్న, మీకు ఐడియా ఉందా? అది ఇప్పుడు చెప్తా వినండి. అందరం లోపలికి వెళ్ళి పడుకున్న తర్వాత ఏమైందంటే, మా తాతగాడు ఉన్నాడు కదా, వాడు ఒక్కడు బెంచ్ మీద కూర్చొని తాగుకుంటూ నైట్ అంతా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు. తాతగాడి గురించి తెలిసిందే కదా, ఒక్కోసారి మార్నింగ్ 8 అయ్యేది. వాడి డెడికేషన్ అలాంటిది, మరి ఏం చేస్తాం. అలా వాడు ఎంజాయ్ చేస్తున్నప్పుడు అక్కడికి ఒక యానిమల్ వచ్చింది. వీడు భయపడిపోయి అందరికి కాల్ చేసిండు, బట్ నోబడీ ఆన్సర్డ్. ఇంకా చేతిలో కత్తి పట్టుకొని ఆ టేబుల్ మీద ఎక్కి రాత్రంతా దాంతో యుద్ధం చేస్తూ ఉన్నాడంట. మార్నింగ్ చెప్తుంటే మాకు ఫుల్ నవ్వొచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ guys till here. Please consider subscribing. I'll keep you entertained. క్యాంపింగ్ లొకేషన్ ఇంకా డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే ప్లీజ్ పింగ్ మీ. బాయ్.